హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ పూజా సతీష్. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి గైస్. ఈ వీడియో వచ్చేసి తులసి కోటకి ఓన్గా నేనే డిజైన్స్ వేసుకున్నాను అనమాట. కొత్తది తీసుకున్నాను. సో దీనికి వచ్చిన డిజైన్ అంత బాగాలేదు. సో నా ఓన్గా నాకు వచ్చినట్లుగా నేను వేసుకున్నాను. అది మీతో షేర్ చేసుకుందా అని చెప్పేసి జస్ట్ చూపిస్తున్నాను. ఫస్ట్ నేను తులసి కోట మొత్తానికి వైట్ పెయింట్ వేసాను. అది కొంచెం ఆరిన తర్వాత నెక్స్ట్ డే ఎల్లో వేసాను. తర్వాత నాకు వచ్చిన విధంగా డిజైన్స్ వేసి నేను దీన్ని ఎలా చేంజ్ చేశాను అనేది వీడియో ఫుల్ గా చూడండి, మీకే తెలుస్తుంది. దీనికైనా ఖర్చు నాకు 150 రూపీస్ లో మొత్తం అయిపోయింది. మీకు కొంచెం ముగ్గులు వచ్చి ఉండాలి. ముగ్గులు వచ్చి ఉన్న వాళ్ళకైతే ఈజీగానే చేయి తిరుగుతుంది. మనం క్రియేటివ్ గా ఆలోచించి మనం ఓన్ గా ఏదైనా చేంజ్ చేస్తే దానికి వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు కదండి, అవునా కదా? ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయకుండా అయితే వెళ్ళకండి ప్లీజ్. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. ఈ లైన్కి వచ్చేసి నేను బొట్లే పెట్టాను, ఎందుకంటే కొంచెం ముగ్గుతో కుంకుమ కూడా పెట్టిన ఫీల్ రావాలని చెప్పేసి. తర్వాత ఈ 4 సైడ్స్ వచ్చేసి ఈ కార్నర్స్ లో నేను ఫ్లవర్ లాగా స్ట్రోక్స్ తో వేసాను. లైట్ గా కొంచెం దీనికి వైట్ కూడా యాడ్ చేశాను, కొంచెం ఫ్లవర్ లుక్ రావాలి అని చెప్పేసి. ఎడ్జ్ లో 4 సైడ్స్ కార్నర్స్ లో ఈ ఫ్లవర్స్ వేసాను. లక్ష్మీదేవి అంటే మెయిన్ లోటస్లే కదండి వేస్తాము. సో నేను 4 సైడ్స్ ఎడ్జెస్ లో ఈ లోటస్లు వేసాను. ఇక్కడ ఒక మిస్టేక్ జరిగిందండి. అదేంటంటే లోటస్ రెడ్ తో వేయాల్సింది నేను గ్రీన్ తో వేసాను. మా అక్క వాళ్ళతో మాటల్లో పడి మర్చిపోయి కొంచెం వైట్ కలర్ స్ట్రోక్స్ ఇచ్చి అట్లా కవర్ చేశాను.
ఇక్కడే నాకు మెయిన్ టాస్క్ అండి. అమ్మవారు బిఫోర్ ఫేస్ చూసారు కదా ఎట్లా ఉందో. ఈ ఫేస్లో మనం చాలా సన్నగా ఐబ్రోస్, ఐస్, నోస్, ఇయర్ రింగ్స్ వెయ్యాలి. సో ఫైనల్ లుక్ ఎట్లా వచ్చిందో చూడండి. చూసి నచ్చితే కనుక ఒక కామెంట్ ఆర్ లైక్ చేయండి. ఇక్కడ లోటస్ ప్లెయిన్గా ఉండి ఏదో వెల్తీగా అనిపించిందండి. అందుకని చెప్పేసి నేను వైట్ స్ట్రోక్స్ ఇచ్చాను.